చూస్తే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి తానేలో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతడు బంగ్లాదేశ్ వాసిగా గుర్తించారు. భారత్ లోకి అక్రమంగా వచ్చిన షెహజాద్ ఇక్కడ విజయ్ దాసుగా పేరు మార్చుకున్నాడు. రకరకాల పేర్లతో తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. 6 నెలల క్రితం ముంబై వెళ్లిన విజయ్ దాస్ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. విజయ్ దాస్ దొంగతనం చేయడానికే సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు చెప్పారు. బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం తెల్లవారుజామున 2:30కు ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు. దుండగుడిని చూసిన జేహ్ కేర్ టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి వెళ్లడంతో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో సైఫ్ గాయపడ్డారు. 6 చోట్ల కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స తర్వాత సైఫ్ క్షేమంగా ఉన్నాడని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆసుపత్రిలోనే ఉన్నారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. 3 రోజుల తర్వాత తానేలో అతన్ని అరెస్టు చేశారు. पिछले कुछ महीने ये एक्यूज्ड पिछले 5-6 महीने पहले मुंबई आया है ऐसा पता चला है। कुछ दिन ये मुंबई में रहा, बाद में मुंबई की विसिनिटी के कुछ टाउन्स में रहा और 15 दिन पहले फिर मुंबई आया है ऐसा इन्वेस्टिगेशन में पता चला है। हाउस कीपिंग एजेंसी में काम करता था। किसी बार में काम किया, किसी कॉन्ट्रैक्ट हाउस कीपिंग एजेंसी में काम करता था। सैफ अली खान यांच्या घरी ज्या हल्ल्याचा आणि जबरी चोरीचा प्रकार झालेला आहे त्या अनुषंगाने एका आरोपीला अटक करण्यात आलेली आहे. आरोपीचं नाव मोहम्मद शरीफुल इस्लाम शहजाद आहे. या आरोपीचं वय 30 वर्ष आहे. प्रथमदर्शनी हा आरोपी बांगलादेशी नागरिक असल्याचं निष्पन्न होत आहे. कस्टडी मिळण्याचा प्रयत्न करणार आहोत आणि पुढील तपास करणार आहोत. हा व्यक्ती अटक याला ज्यावेळेस आम्ही केली त्याच्याकडे जी विचारपूस केली त्या अनुषंगाने त्याची जी उत्तरं त्याच्याकडे जे काही साहित्य मिळालेलं आहे त्या साहित्याच्या अनुषंगाने प्रथमदर्शनी असं वाटतंय की हा एक बांग्लादेशी नागरिक आहे. अभी ये एक्यूज जो अरेस्ट हुआ है इस एक्यूज की प्राइमरी इन्वेस्टिगेशन चल रही है और अभी तक जो फैक्ट सामने आया है वो आपको दिए गए हैं.